అయ్యా గడిచిన వారు 4 మాటలు మాట్లాడుకోవడానికి మీరు సహాయం చేసిన నీకు స్తోత్రం. ఈ వారం తండ్రి మరొక 3 మాటల ద్వారా నీ దాసుని తండ్రి మీలో ఉండి మీరు మాలో ఉండి మమ్మల్ని బలపరిచి ఈ బిడ్డలతో సూటిగా మాట్లాడి దేవానికి స్తోత్రం. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కావు కనుక మీరే మాట్లాడి వెలుగల చెవి గ్రహించే హృదయం దయచేయండి. మా ప్రభుని ప్రియకుమారుని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో స్పందన ఉండాలన్నమాట. అంటే నేను ఏమనుకుంటానంటే అప్పుడు కవరేజ్ ఏరియాలో ఉన్నారా అనిపిస్తాను. నేను హల్లెలూయా అనగానే మీరు హల్లెలూయా అన్నారనుకో నేనేమనుకుంటాను తెలుసా? ఏమనుకుంటాను? నేను కవరేజ్ ఏరియాలో ఉన్నారా. మీరు మౌనంగా ఉన్నారనుకో నేనేమనుకుంటాను తెలుసా? ఈ సెల్ ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదనిపిస్తాను. ఆమేన్. కనుక ప్రభుత్వం దేవుని బిడ్డల దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు మనం ఎలా ఉన్నామంటే ఆత్మపూర్ణమై ఉన్నాం. మీ మనస్సులో ఒకవేళ అటు సంచారం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే దుష్టుడు సరిగా వినేవాడు, అటు లాక్కెళ్ళిపోతారు. కనుక మీ మనస్సుని దేవుని వాక్యం వైపే మనసు ఉంచండి. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. వినడమే కాదు కానీ ఆ వాక్యానుసారంగా జీవించడానికి కూడా మనము ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం ప్రియమైన దేవుని బిడ్డలారా గడిచిన వారం 4 మాటలు మనం ధ్యానం చేస్తున్నాం. 5వ మాట, దేవుని వాక్యము విత్తనము వంటిది. దేవుని వాక్యము విత్తనము వంటిది. విత్తనము వంటిది. లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. దేవుడు వాక్యాన్ని విత్తనముతో పోల్చాడు. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని, విత్తనము దేవుని వాక్యం. విత్తనము దేవుని వాక్యం. మనము రకరకాల విత్తనాల గురించి మనకు తెలుసు. మనం అందరం కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చాం కనుక కదండి. గోధుమ విత్తనాలే కానీ దానికి విత్తనాలే కానీ ఎన్నో రకాల విత్తనాల గురించి మనకు తెలుసు. వ్యవసాయదారులు ఏం చేస్తాడంటే ఏదో ఒక గంపలో ఆ విత్తనాలు తీసుకుని ఎడమ చేతితో ఇలా పట్టుకుంటాడు, కుడి చేతితో తీసుకుంటూ వాళ్ళు ఏం చేస్తాడు? విత్తుకుంటూ వెళ్తారు. కొంతమంది ఎడమ చేతితో కూడా విత్తుకుంటూ వెళ్ళేవాడు కూడా వచ్చాడు. ప్రభు శిష్యులతో ఒక ఉపమానం చెప్తా వచ్చాడు ప్రభుని ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక వ్యక్తి విత్తనాలు విత్తుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఏం చేస్తాడండి? స్పందన రావాలి. ఒక వ్యక్తి విత్తనాన్ని విత్తుకుంటూ వెళుతూ ఉన్నాడు. చాలా సార్లు ఈ సువార్త మీరు చిన్నప్పటి నుంచి వింటే ఉంటారు. దాని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలని కాదు. కానీ కొన్ని విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి అంటే దారి ప్రక్కన పడ్డాయి. దారి ప్రక్కన పడితే ఆ విత్తనాలు ఏం చేశారంటే పక్షులు ఎక్కిపోయి. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఇంకా కొన్ని విత్తనాలు ఎక్కడ ఉన్నాయంటే మొదటగా చెప్పాను దారి పక్కన పడ్డాయి. రెండోది ఎక్కడ అయ్యాయంటే మన్ను లోతుగా లేనటువంటి రాతి నేలలు పడ్డాయి. ఈ దారి పక్కన పడ్డ విత్తనాల్ని పక్షులు ఎత్తుకుపోయి అంటే దాని అర్థం ఏంటి అంటే దైవజనుల ద్వారా దేవుని యొక్క వాక్యమైన విత్తనాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే తెలుసండి? విత్తుతూ ఉన్నారు. అదే విత్తుతున్నటువంటి ఈ వాక్యమైన విత్తనాలని పక్షులకు సాదృశ్యమైనటువంటి సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? వాటిని ఎత్తుకు వెళ్ళిపోతున్నారు. కనుకనే ఆ వాక్యమైన విత్తనము మన హృదయంలో అది పడ్డది, వెంటనే మాయమైపోయింది. అంటే దానికి కారణం ఏంటంటే దుష్టుడు ఆ విత్తనాలు ఏం చేస్తాడు తెలుసా? ఆ వాక్యమైన విత్తనాలు వాడు ఎత్తుకెళ్ళిపోయాడు, దొంగిలించుకెళ్ళిపోయాడు. అందుచేతే దైవజనుడు ఎంత అడిగినా మనకి స్మరణకి రా. రెండవదిగా కొన్ని విత్తనాలు మన్ను లోతు వెళ్ళినటువంటి రాతి నేల పడ్డాయి. ఆ విత్తనం పాపం మొలిచింది, కొద్ది మొన్నే ఉంది కనుక మొలిచింది. ఆ వేరు కాస్త కిందకెళ్ళింది. అయితే కింద ఏం తగిలింది? దానికి బండ తగిలింది కనుక ఏమైపోయిందంటే అది ఎండ పడగానే ఏమైందంటే నీలో ఉన్నటువంటి ఏంటి బండలాంటి ఆ హృదయంలో దేవుని యొక్క విత్తనం పడ్డాది. కానీ అది ఫలించకూడగానే, అది మొలకెత్తకూడగానే ఏమైపోయిందంటే కొద్ది మొలకెత్తి ఆ వాక్యం ఉన్న తర్వాత ఇలా జీవిస్తే
మంచిది అని అనుకున్నారు. కానీ బండలాంటి హృదయం కనుక ఇంకా పైకి వెళ్ళకపోవడం అంటే తీసుకున్న నిర్ణయం చెప్పుకుని జీవించుకోవడం కానీ ఆ యొక్క వాక్యమని ఆ విత్తనము లేక ఆ వచ్చినటువంటి చిన్న మనకు కూడా ఏమైపోయిందంటే అది ఎండిపోయింది, చనిపోయింది. మూడవదిగా ప్రభువు ప్రియ దేవుళ్ళారా ముళ్ళ పొదల్లో పడ్డారు. ఆ విత్తనం మొలిచింది. ఎన్ని ముళ్ళ పొదలు అనుకున్నాం. విత్తనం మొలిచింది, పైకి వస్తా ఉంది. ఈలోగా ఏం జరిగింది అంటే ఎన్నో ఏళ్ల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ముళ్ళ పొదలు అలుముకున్నాయి కనుక ఈ చిన్న మొక్క వస్తా ఉంటే ఈ ముళ్ళ పొదలు ఏమంటే తెలుసా, ఏంటి ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చి మమ్మల్ని దాటి పైకి వెళ్దాం అనుకుంటున్నావు? మేము ఎన్ని సంవత్సరాలు చదువుకుంటున్నావు, గూళ్ళు కట్టేసుకుని పొదల్లా చిక్కుకుని ఉన్నాం అంటే మేము పుట్టినప్పటి నుంచి ఇతను పుట్టినప్పటి నుంచి ఇతరులో ఎన్నో రకాల ఐహిక విచారాలు, ఎన్నో రకాల దురలవాట్లు, ఎన్నో పాపక్రియలు, ఎన్నో అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకపోవడగా, ఆ వాక్యం అనే విత్తనం ఊరికి పెద్దదవ్వకపోవడగా ఏం చేస్తున్నాయి అంటే చెప్పండి, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆయించి వేస్తాయి. అది కూడా అయిపోయింది, చచ్చిపోయింది. అది కూడా అక్కడ కూడా అయిపోయింది. నాలుగవది ప్రభు ప్రియ దేవుడులా విత్తుకుంటూ వెళుతున్నాడు. ఎక్కడ పడ్డాయండి? అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు చదువుకుంటుంటే కనుక అంటే మీకు అందరికి తెలిసిన విషయం నేను చదివించట్లేదు. 5, 6, 7, 8 మనకు కనిపిస్తూ ఉంటారు. నాలుగవది ఎక్కడ పడ్డాయంటే మంచి చూడండి, మీరు మొక్కలు వేసేటప్పుడు ఎర్రమట్టి పొంది తెచ్చుకుంటారే, ఎర్రమట్టి వేస్తారే. ఎందుకు ఎర్రమట్టి వేస్తారు? మనం ఏ ప్రాంతంలో అయితే చెట్టు వేస్తామో అదంతా కూడా రాళ్ళు రప్పలతో ఉంది కనుక ఈ చెట్టు సరిగా రాదని మనం ఏం చేస్తామంటే తవ్వి అందులో మెత్తని మన్ను తెచ్చేస్తాం. ఎప్పుడైతే మెత్తని మన్ను తెచ్చేస్తామో ప్రభువు ప్రియ దేవుళ్ళ ఆ చెట్టు నలువైపులా వేళ్ళని వ్యాపింపజేసి అదేం చేస్తున్నట్టు నూరంతలుగాను అది పైకి ఎదుగుతూ ఉంటారు. ఆమె ప్రభువు ప్రియ దేవుళ్ళ మంచి నేల వలె మన హృదయము కూడా నరగబట్టబడి దున్నబడి మనలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు, చెడు కార్యాలు, పాప క్రియలు, అపతుల క్రియలు, దేవునికి ఐశ్వర్యటువంటి ఇవన్నిటిని కూడా మనం తొలగించుకుని బండలాంటి హృదయం, రాజులాంటి హృదయాన్ని దున్నబడి మనలోని సమస్య నుండి దేవునికి ఐశ్వర్య కార్యాలన్నింటినీ కూడా తీసివేసుకున్నప్పుడు దేవుని వాక్యమైన విత్తనము మనలో పడి అదేం చేస్తుంది అంటే చెప్పండి 30 దంతలు 60 దంతలు 100 దంతలు అలా దేవుడే వచ్చి అంటాడు. మరికొన్ని మంచి నేలలు పడినవి మొలచి నూరంతలుగా ఫలించెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీటి గురించి నేను లోతుగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ప్రభువు ప్రియ దేవుళ్ళు ఎందుకంటే ఉపమానం గురించి ఒక గంట చెప్పొచ్చు కనుక ప్రభువు ప్రియ దేవుళ్ళ 5వదిగా మనం చూసినట్లయితే దేవుడు తన యొక్క వాక్యాన్ని దేంతో పోలుస్తున్నాడు అంటే చెప్పండి, దేంతో పోలుస్తున్నాడండి? ఇటువైపు పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడు? విత్తనముతో పోలుస్తున్నాడు. విత్తనముతో ఎందుకు పోలుస్తున్నాడు అంటే విత్తనము మంచి నేల పడ్డ విత్తనము అది ఏ రీతికైతే మొలిచి పైకొచ్చి అది ఏ రీతికైతే నూరంతలుగా ఫలిస్తాదో దేవునికి వాక్యము వెదజల్లుతున్నప్పుడు దున్నబడినటువంటి నరగొట్టబడినటువంటి మరి ఆ నేల వలె మన హృదయం ఉన్నప్పుడు దేవునికి వాక్యమునే విత్తనము మన హృదయం అనే నేలలో పడి అదేం చేస్తాడంటే మనకెత్తడమే కాదు కానీ నూరంతలుగా ఫలిస్తాం. హల్లెలూయా. మనము వాక్యం విడిచిపెట్టే వారుగా కాకుండా నూరంతలుగా నేను నిజమైన ద్రాక్ష మనం ఆయనలో ఉంటే మనం ఏం చేస్తామంటే ఫలిస్తాం. మనం ఆయనలో ఉంటే ఏం చేస్తాం తెలుసండి? నూరంతలుగా ఫలిస్తాం. అనగా వాక్యానుసారంగా మనం ఏం చేస్తామంటే జీవించడానికి మనము ప్రయత్నము చేస్తాం. ఫలము లేని చెట్టుని ఎవరు కూడా నీళ్ళేసి పెంచడు. దాన్ని ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా కదండి ఈ చెట్టు వల్ల ఈ నేల వ్యర్థమై పోవాలని ఏ రీతికైతే ఆ మాలి ఆ చెట్టుని నరికేశాడు ప్రభువుకు ప్రియమైన మనం వాక్యము వింటున్నాము, ఆ వాక్యానుసారంగా మనం జీవించలేకపోతున్నాము, ఆ వాక్యానుసారంగా జీవించలేక మనం తీర్మానం చేసుకోలేకపోతున్నాము అంటే ఆ వాక్యం అనే విత్తనము నీలో
సరిగా ఫలించట్లేదు. ఆమేన్, హల్లెలూయా. మనం వాక్యం వినడమే కాదు కానీ ఆ వాక్యానుసారంగా మనం ఏం చేయాలంటే జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, 1 Peter chapter 1 verses 23. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనం. 22-23 చూద్దాము. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సును పవిత్రపరచుకుని వారి నుండి ఒకరినొకరు హృదయపూర్వముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం వాక్యంలో చూసినట్లయితే మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యము అక్షయ బీజము నుండి పుట్టిన వారు. ఏదైనా వర్షమే కానీ లేక ఏదైనా ఒక మొక్కే కానీ రావాలి అంటే అది దేని నుండి వస్తుందంటే ఏదైనా ఒక విత్తనం నుండే వస్తాం. మనం ఆత్మీయంగా జన్మించాలి అంటే, ఆత్మీయంగా మనం పుట్టాలి అంటే ప్రభువుని ప్రియ దేవులారా వాక్యమైనటువంటి అక్షయ బీజం నుండి మనము కొత్తగా జన్మించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు క్షయ బీజము నుండి కాక, క్షయ అంటే లయమైపోయే విత్తనము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలముగా. చూడండి, శాశ్వతము జీవము గల దేవుని అంటే దేవుని వాక్యంలో ఏముందో తెలుసండి? జీవం ఉంది. దేవుని వాక్యంలో ప్రాణం ఉంది. ఎందుకంటే ఆ వాక్యము మన పాదాలకు దీపము, మన త్రావులకు వెలుగుగా ఉండి మనం ఏంటిగా జీవించాలో, ఏంటిగా నడుచుకోవాలో, ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో, ఏది వినాలో, ఏది వినకూడదో, ఏది చూడాలో, ఏది చూడకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది ధరించాలో, ఏది ధరించకూడదో అని ఆ వాక్యము మనలో నుండి ప్రేరేపిస్తూ ఆ వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తుంది. అంటే దానికి గల కారణం ఏంటంటే వాక్యంలో ఏముంది తెలుసండి? జీవం ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ వాక్యంలో జీవం ఉంది, ఆ వాక్యంలో ప్రాణం ఉంది. కనుక ఆ వాక్యం మనలో ఉండి మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తాడు. జీవం లేకపోతే అది మనల్ని నడిపించదు. కనుక ఇక్కడ భక్తులు రాస్తా ఉన్నాడు, ప్రభు మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతము జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యములకు విధేయుల చేత మీ మనస్సును పవిత్రపరచుకుని ఎడల. అనగా వాక్యము ప్రభువును ప్రియ దేవులారా అది జీవము గలది. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తా ఉంది. మన పాట పాడతాం కదా, ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదించెను. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదించెను. సత్య దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్నయేసు అందరమైనా సత్య
మనలో పడిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే ప్రభు కొరకు నూరంతలుగా ఫలించే బిడ్డలుగా మనం ముందుకు గాక. ఆత్మ ఫలాలు ఫలిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతూ కలిగి జీవిస్తూ మనము ప్రభు కొరకు ఫలించే బిడ్డలుగా ముందుకు గాక. ఎప్పుడైతే ఆ విత్తనము మన హృదయం అనే నేలను పడాలి. అయితే మన హృదయం అనే నేల ఎలా ఉండాలి అంటే దున్నబడినటువంటి నేల వలె ఉండాలి. బండలాంటి రాతి మీద ఆ విత్తనము మొలకెత్తదు, మనందరికీ తెలిసిన విషయమే. ఆ విత్తనము మొలకెత్తి అది నూరంతలుగా ఫలించాలి అంటే ఆ యొక్క భూమి సారవంతమైనగా ఉండాలి. అప్పుడే ఆ విత్తనము అదేం చేస్తుందంటే మొలిచి పెద్దదే అదేం చేస్తుందంటే నూరంతలుగా ఫలిస్తారు. మన హృదయం అనే నేల మీద దేవుని యొక్క వాక్యం అనే విత్తనం అది పడ్డ తర్వాత మొలిచి నూరంతలుగా మనం దేవుని కొరకు ఫలించే వారముగా మనం ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఫలించులాగా మన హృదయము దున్నబడాలి, మన హృదయము నలగబడాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యముని విత్తనము అది మొలిచి పెద్దదై నూరంతలుగా ఫలిస్తారు. కనుక ప్రభువుని ప్రియమైన దేవుళ్ళ మరి మన హృదయాలు ఏ రీతిగా ఉన్నాయి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టే వారంగా ఉంచున్నామో వాక్యానుసారంగా జీవిస్తామో మనము నిర్ణయం చేసుకున్నాం. మన 5వదిగా మనం ధ్యానం చేసుకున్నాం దేవుని యొక్క వాక్యము విత్తనం వంటిది. 2వదిగా లేక 6వదిగా దేవుని యొక్క వాక్యము నీటి వంటిది. దేవుని యొక్క వాక్యము దేంతో పోలుస్తున్నాడు తెలుసా అండి? నిత్యము మనం ఉపయోగించే నీటితో పోలుస్తున్నాం. నీరు లేకుండా ఏ పని చేయలేము. ఏ పని చేయగలమండి? ఒకవేళ మున్సిపల్ వాటర్ రాలేదు, మీ ఇంట్లో డబ్బాలు బకెట్లు అన్నీ ఖాళీ అయిపోయి ఉన్నాయి, వస్తాను కదా అన్నీ కడిగి పెట్టుకున్నాం, ఆ రోజు రాలి, నీ పరిస్థితి ఎలా ఉంటుంది చూసుకో. పిచ్చెక్కిపోయినట్టు ఉంటుంది. ఇంకా ఎందుకు? అన్నీ ఉన్నాయి కానీ నీళ్ళు బ్రష్ చేద్దామన్నా నీళ్ళు, బ్రష్ చేయింది టిఫిన్ ఎలా చేస్తా? అసలు టిఫిన్ చేసుకోవడానికి నీళ్ళు అవసరం కదా. సరే తెప్పించేసుకుందామన్నా బ్రష్ చేయాలి. బ్రష్ చేయాలంటే కావాలి, అలా ఎవరో తెలియదు. ప్రతి దానికి నీరు అవసరం. ఇంకోటి మనం బ్రతకాలన్నా ఏంటి సైన్స్ ఏం చెప్తుందంటే రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి? మా కంటే 5 లీటర్లు. ఆ పక్కన కూర్చొని ప్రీతి నడుతో ఎన్ని లీటర్లు నీళ్ళు తాగాలమ్మా తెలుసా? ఏంటమ్మా? 8 లీటర్స్ అది బాబు. అంటే మనం ఒక 20 లీటర్ డబ్బాలు తెచ్చుకుంటే ముగ్గురికి వెళ్ళిపోతాం. 324 అది 20 కదా, 418. ఓకే, నేను అనుకుంటున్నాను 6 లీటర్లు తాగాలేమో అనుకుంటున్నాను. నవ్విని అడుగుతాను, ఎందుకంటే ఆయన కొద్దిగా ఆ ఫీల్డ్లో ఉన్న మనిషి కదా. నువ్వు చెప్పిన ఆంటీకి ఓటు వేయద్దు లేకపోతే చెల్లెలు నిజం చెప్పా 4. సరే మంచిది ప్రభు, మినిమము మనం 4 లీటర్లలో మనం తాగాలి కదండి. అంటే మనం బ్రతకాలి అంటే మినిమముగా 4 లీటర్లలో మనం ఏం చేయాలి? త్రాగాలి. అలాగే నీరు మానవునికి ఇది నిత్యము ఎంతో అవసరం. ఈ నీరు ఏం చేస్తుందంటే దేన్నైనా కడగాలన్నా, వాష్ చేయాలన్నా, శుద్ధీకరించాలన్నా ఏమవసరము? నీరు అవసరం. మనము శుద్ధీకరించుకోవాలి అంటే, మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి అంటే, మన మనసును శుద్ధీకరించుకోవాలి అంటే యేసయ్య రక్తం నంబర్ 1. 2వది ఏంటంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక. ఆమేన్, హల్లెలూయా కదండి. వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యం మనం విన్నప్పుడు ఆ వాక్యం మనం ఏం చేస్తుందంటే సమస్త కల్మషం నుండి మనం ఏం చేస్తారు తెలుసండి? కడిగి మనం ఏం చేస్తారు తెలుసండి? పవిత్రపరుస్తుంది, శుద్ధీకరిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
25, 26, 27 కలిపే ఉంటుంది అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుంచి 27 కలిపే ఉంటుంది. పురుషులారా మీరును మీ భార్యలను, మరి పెళ్లి బోధలోకి వెళ్ళిపోతుంది ఈ వాక్యం దింపుది. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఓకే, మనం దాని గురించి ధ్యానం చేసుకోండి. ఓకే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కరకమైన ముడతయైనను అట్టిని మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను, ఏంటమ్మా, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని దేనితోటండి వాక్యం అనే నీరుతోటి మనల్ని ఏం చేస్తారని తెలుసండి? ఏం చేస్తాడు చెప్పండి? ఉదక. మనమందరూ కూడా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకో ఏం చేస్తాము? తప్పనిసరిగా స్నానం చేస్తాం కదండి. దేన్నైనా కడగాలనుకో మనం ఏం చేస్తామంటే కడుగుతున్నాము, లేకపోతే ఉతుకుతున్నాము, తోముతున్నాము అంటాం. కానీ మానవులుగా మనం తోముకుంటున్నాము మా బాడీని, లేకపోతే ఉతుకుతున్నాను, కడుగుతున్నాను. బర్రెలు కడుగుతాం. మనం ఎందుకు కడుక్కున్నాం అనుకోకూడదు. మనమైతే ఏం చేస్తామంటే స్నానం చేస్తున్నాం. బర్రెలు కడుగుతున్నాను అంటాం, అవి కడుగుతున్నాను, ఈ కడుగుతున్నాను అంటాం. మనకు వచ్చేటప్పటికి ఏం చేస్తాం మనము? స్నానం. వాక్యము అనేటువంటి కదండి, వాక్యముతో మనం ఏం చేయాలి తెలుసండి? ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి దేనిని సంఘాన్ని ఆయన ఎంత ఏ రీతిగా నిలబెట్టుకోవడం కనుకంటే ప్రభుత్వం ప్రియమైన దేవుని పిల్లల క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అనగా ఆయన శరీరం అవయవంగా ఉన్నటువంటి సంఘమైనటువంటి మనందరం కూడా ఏం చేశాడు తెలుసండి? ప్రేమించాడు. మన కొరకు తను బలిగలను అర్పణగాను చేసుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 27వ వచనంలో అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కరకమైనను ముడతైనను అట్టిని మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి. మనందరినీ కూడా పరిశుద్ధముగాను, నిర్దోషముగాను, మహిమ గల సంఘముగాను ఆయన ఎదుట మనల్ని ఆయన ఏం తెలుసండి? నిలబెట్టుకోవాలి. ఆయన ఎదుట మనము నిలబడేటప్పుడు ఎలా ఉండాలంటాడు తెలుసా అండి? ముడతయైనను కళంకమైనను అనగా మనలో పాపము కానీ అపవిత్రత కానీ దేవునికి అయిష్టమైన కార్యాలు ఏమీ లేకుండా ఆయన ఎదుట మనము నిలబడేటప్పుడు ఎలా ఉండాలి అంటున్నాడు? పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘముగా ఆయన ఎదుట మనం నిలబడటం కొరకు ఆయన ఏం చేస్తాడు తెలుసండి? వాక్యముతో ఉదక స్నానము, వాక్యముతో ఉదక స్నానం చేస్తాం. మనం ఎక్కడికన్నా బయలుదేరాలనుకున్నప్పుడు మన మిత్రులు ఎవరైనా పిలిచారనుకో వెళ్దాం రాక అని ఏమంటారు తెలుసా? వెళ్దాం రండి బ్రదర్ అన్నాం అనుకో, నేను ఇంకా స్నానం చేయలేదు, నువ్వు రమ్మంటున్నావు, కూర్చున్నావు, దానికేమో ఇలాగే వచ్చేద్దాంరా అన్నాడు అనుకో, ఏమంటావు తెలుసా? ఏ స్నానం లేకుండా ఏం వస్తాం? నేను అక్కడ ఏమన్నా వాసన చూస్తున్నారా? ఏ స్నానం వచ్చాడో లేదో, స్నానం వచ్చిందో లేదని. కానీ ఎందుకు మనం స్నానం చేసి వెళ్ళాలనుకుంటాం? బయటికి వెళ్తేని చెప్పండి, ఎందుకు స్నానం చేసి వెళ్ళాలనుకుంటాం? ఎందుకంటే స్నానం చేయకపోతే ఆ ఫ్రెష్నెస్ అనేది ఉండదు. ఆ తాజీ మన ఫేస్ లో ఏంటి కనిపించదు. అదే జిడ్డుగాను, అదే ఏదో పోగొట్టుకున్నట్టు, అదే నిద్రపోలేసినట్టు చూడటానికి భయంకరంగా కనపడుతుంది అనమాట. అందుచేత ఏంటంటే ఆ తాజీ మనలో కనిపిస్తుంది ఎప్పుడు. అందుచేత ఏం చేస్తామంటే నలుగురు ముందుకు వెళ్తున్నాం, లేదా ఎవరితో కలవడానికి వెళ్తున్నాం కనుక స్నానం చేయకపోతే మంచిగా ఉండదు అని మనం ఏం చేస్తామంటే ఏంటి తప్పనిసరిగా స్నానం చేస్తాం. మరి దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే ఎలా నిలబడాలని కోరుకుంటాడు తెలుసండి కదండి? ఎలా నిలబడాలనుకుంటాడు తెలుసా? నిర్దోషంగాను, నిష్కళంకంగాను, మహిమ గల సంఘముగా ఆయన ఎదుట
మనం నిలబడాలి అంటే వాక్యము చేత మనం ఏమో తెలుసండి, మనం కనుక్కోవాలన్నమాట. వాక్యం చేత మనం ఉదక స్నానము చేయాలి. వాక్యం చేత మనం పవిత్రపరచుకోవాలి. వాక్యం విని విడిచిపెట్టడం కాకుండా ఆ వాక్యం విని మనలో ఉన్నటువంటి సమస్తమైన దేవుని ఐశ్వర్య కార్యాలు మనం ఏం చేయాలి తెలుసండి, విడిచిపెట్టాలి. ఎందుకంటే మనం ఒక దినాన్ని ఆయన ఎదుట మనము నిలబడాలి కనుక. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ స్నానం చేయకపోవడం కదా పౌడర్ రాసేసుకుని ఒక స్ప్రే డబ్బా టిష్యూ కొట్టేసుకుంటే ఆ చెమట వాటర్ రాదు. కానీ ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? మీ శరీరం నుంచి వచ్చే స్ప్రే వాసన కొట్టేస్తుంది. అబ్బా, స్నానం అంటూ చేయలేదు, కానీ నీ మనసు ఏమనిపిస్తుంది తెలుసా? చిరాకు ఆ తాచగిరికి రాదు స్నానం చేయకపోతే. మరి దేవుని ఎదుట మనం నిలబడాలి కదండి. పై ఫెయిల్ అండ్ లవ్లీ బీకో టర్మరిక్లు స్ప్రేలు కొట్టుకుని వేసేటప్పుడు నిలబడిపోతే నడుతుంది అనుకుంటారా? నడవదు. మనం అందరం కూడా ఒకరొక దినాన్ని ఎక్కడ నిలబడాలి తెలుసండి? యేసయ్య న్యాయపీఠం మీద నిలబడాలి. కనుకనే వాక్యం చేత మనం ఏం చేయాలి తెలుసండి? ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యం చేత మనము సరి చేసుకోవాలి. వాక్యం చేత మనం ఏం చేయాలి? కలుపుకోవాలి. వాక్యం విడిచిపెట్టి కాకుండా వాక్యం చేత మనం ఏం చేయాలంటే పవిత్రపరచుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. అప్పుడే మనం ఆయన ఎదుట ఎలా నిలబడగలం చెప్పండి? కలకమైనను ముడతయ్యను అట్టిది మరి ఏదైనా లేకుండా నిష్కలంకలుగాను నిరపరాధులుగాను నిందారహితులుగాను మనం ఆయన ఎదుట నిలబడగలం. ఆమేన్, హల్లెలూయా. కనుక ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం అంటే ఇప్పుడు మీరు పవిత్రులు అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై కనుక వాక్యముని విడిచిపెట్టేవాడుగా కాక ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చేత మనం ఏం చేయాలి? మనము పవిత్రపరచుకోవాలి. వాక్యం విడిచిపెట్టేవాడు కాకుండా ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ప్రభా, నువ్వు నాతోటే మాట్లాడు. మీతో ముందు చెప్పానే కదా, వాక్యము బోధిస్తున్నటువంటి దైవజనుని మీరు తిట్టుకుంటున్నారా అంటే వాక్యం మీ మీద పనిచేస్తుంది. ఆ వాక్యం తర్వాత మీరు అంగలాలుస్తున్నారా అంటే ఆ వాక్యం మీ మీద ప్రభావం చూపెడతా ఉంది. ఆ వాక్యం తర్వాత మౌనంగా వెళ్ళిపోయారు అంటే మీలో ఏ తీర్మానం లేదు కదండి. ఆ వాక్యానుసారంగా జీవించాలని ఏ నిర్ణయం లేదు. విని విడిచిపెట్టేసి వారంగా వచ్చాం. కనుక ప్రభువు ప్రియ దేవుళ్ళారా, రెండవదిగా లేక ఆరవదిగా దేవుడు వాక్య చేత మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, వాక్యం దేనితో పోలుస్తున్నాడు అంటే చెప్పండి? నీళ్లతో పోలుస్తున్నాడు. నీరు ఏదైతే అది మరి కలిగి శుద్ధీకరిస్తారో ఆ వాక్యం విన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనము పవిత్రపరుచుకుందాము, ఒప్పుకుందాము, విడిచిపెడదాము. వాక్యం వెలుగు నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకుందాము. మనమందరం కూడా ఒక దినం ఆయన ఎదుట నిలబడాలి కనుక. 7వదిగా చివరిగా ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా, ఖడ్గము వంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం తర్వాత 14 చదువుకున్నాం. 11వ వచనం చూసినట్లయితే, మీరు అపవాది తంత్రము ఎదురించడానికి శక్తి పొందుతున్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మన 7వ మాట ఏంటంటే ఖడ్గము వంటిది. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కత్తి వంటిది. కత్తి ఏం చేస్తుంది? ప్రతిదాన్ని ఏం చేస్తుంది? కట్ చేస్తుంది అన్నమాట, నలుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం చదువుకోబోయే వాక్యంలో చదువుకున్నటువంటి లేక చదువుకోబోయే వాక్యంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో, మీరు అపవాది తంత్రమును ఎదుర్చడం శక్తివంతులు ఉన్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని
అపవాదిని ఎదిరించాలి అంటే ఈ రీతిగా మనము ఎదిరించాలి. గొల్యాతు పైనుంచి కింద వరకు కూడా ఏం చేశాడంటే కవచాన్ని ధరించాడు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు, ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. ఎవరు కూడా వెళ్ళలేని స్థితి. దావీదు మాత్రం ఒక్కడే వెళ్ళాడు. దేని ధరించి వెళ్ళాడంటే దేవుడిచ్చే ఆత్మ అనేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యం మనం చూసినట్లయితే సర్వాంగ కవచాన్ని ధరించుకోమంటున్నాడు. సర్వాంగ కవచాన్ని ధరించుకోవడమే కాకుండా ప్రభు ప్రియమైన దేవుని పిల్లరా, నడుముకి సత్యం అనే దట్టిని కట్టుకోమంటున్నాడు. రెండవదిగా నీతి అను మైమార్పును తొడుక్కోమంటున్నాడు. పాదలకు సమాధాన సువార్త అనేటువంటి ఏంటి శబ్ద మనస్సు గల జోడు తొడుక్కోమంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే విశ్వాసం అనే డాలును పట్టుకోమంటున్నాడు. 17వ వచనంలోకి మనం వద్దాం. ఏమన్నాడు తెలుసండి? రక్షణ అనే శిరస్త్రాన్ని ధరించుకోండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని, దేవుని యొక్క వాక్యమనే ఆత్మ ఖడ్గం. మనం 7వ మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని ఖడ్గంతో పోలించారు. ఖడ్గం ఏం చేస్తుందంటే చీలుస్తారు. ఖడ్గం ఏం చేస్తుందంటే దూసుకుని వెళ్తారు. ఖడ్గం ఏం చేస్తుందంటే నరుకుతా కదండి. ప్రభువుకు ప్రియమైన దుష్టుడు మనం ఎదిరించాలి అంటే మన చేతులు ఏమన్నా తెలుసండి? ఏమన్నా తెలుసా? వాక్యం అనే ఖడ్గం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఇవన్నీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోదు. దుష్టుడు మనం ఎదిరించాలి అంటే ఏం చేయబడుతుంది? మన చేతిలో వాక్యం అనే ఖడ్గం ఉండాలి. గడిచిన సండే మీతో నేను చెప్పాను కదా, బైబిల్ మంచి కవర్లు ఉన్నాయి కొనుక్కుంటాం, డిజైన్లు ఉన్నాయి కొనుక్కుంటాం, బైబిల్ చుట్టూ అంచు గోల్డ్ ఉన్నది కొనుక్కుంటాం, త్వరగా తెరవడానికి ఏబిసిడి ఆల్ఫాబెటిక్ ఉన్నాయి కొనుక్కుంటాం. బైబిల్ కొనుక్కుని మురిసిపోతాం. కానీ ఆ బైబిల్ మాత్రం అందులో ఏముందో తెరిచి చదవలేము. ఆమేన్. ఆ బైబిల్ పట్టుకుని మురిసిపోతా ఉంటావు. ఆ బైబిల్ అల్మారిలో పెడతానే ఉంటావు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటావు. ఎప్పుడు చదువుతావు, ఎప్పుడు తెలుస్తావు అంటే మరలా ఎప్పుడు క్రిస్మస్ కా మరలా సండేకే తెలుస్తాం. ఈ మధ్యలో సండేకి తెలిసి వెళ్ళాం. ఈ మధ్యలో ఏ రోగమో వచ్చి మంచాన్ని పడ్డాం. అలమారులో బైబిల్ వాక్యాలు తీసుకొచ్చి ఎక్కడ పెడతామో తెలుసా? ఎక్కడ తీసుకొస్తాం? నిజంగా చెప్పండి అయ్యా. చిరాలో తన దగ్గరికి వచ్చాడు. అంతకుముందు ఎక్కడున్నది? మీరు హాస్పిటల్లో క్రిస్టియన్ పేషెంట్ దర్శించడానికి వెళ్ళండి. తప్పనిసరిగా 90% బైబిల్ కనపడుతుంది వాళ్ళ దగ్గర. ఎక్కడది చెప్పండి? బైబిల్ చదువుతున్నా ఎక్కడుంటుందమ్మా? తప్పనిసరిగా బైబిల్ మాత్రం తన దగ్గర ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు చెప్తారు. ఎందుకు? కూర్చోండి. ఎందుకు? బైబిల్ తన దగ్గర ఉంటే దెయ్యాలు రావాలా? ఇటో చెప్పండి. బైబిల్ ఎందుకు తన దగ్గర పెట్టుకుంటారు? రాంగో బ్రదర్ చెప్తాడు. దిష్టి తాగదు. ఏ బ్రదర్? దెయ్యాలు రాకుండా పెట్టుకుంటారు. దెయ్యాలు రాకుండా పెట్టుకుంటారు. ఇంకా మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే పీడకలం రాకుండా పెట్టుకుంటారు. పీడకలం రాకుండా పెట్టుకుంటారు. ఇంకా వీడియోలో మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే వెనకగా పడుకున్నప్పుడు వాడు ఛాతీ మీదకి వచ్చి గొంతు పిసపోకుండా ఈ బైబిల్ ఏం చేస్తుంది? భయపడిపోతాడు సాతాను గాడు. నా దగ్గర ఏముంది? ఎక్కడున్నది?
పక్కకి నిద్ర రోజులు తల్లిని జారిపోతే బయటలో తల్లిని అయిపోద్ది నాకు కదండి. అది క్రైస్తవులు ఉపయోగించేది. ప్రభువును ప్రియమైన దేవుని సంగమా, దుష్టుడు మనం ఎదిరించాలి అంటే మన చేతిలో కాదు, మన హృదయంలో ఏమన్నా తెలుసండి? జీవగల దేవుడు వాక్యం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు ఉపవాసం ఉంది 40 రాత్రులు పగలు కఠినంగా ఆయన ఉపవాసం ఉన్నారు. మనకైనా 3 గంటల వరకు దేవా స్తోత్రం స్తోత్రం పాస్టర్ గారు 3 ముందులు పెట్టలేదు, చక్కెర అనుకుంటే షుగర్ పేషెంట్ బీపీ పేషెంట్ ఇంకా తెలియదా తినాలని మొత్తానికి 22 గంటలకు వెక్కేసాం. ఉపవాసం ప్రార్థనకు వచ్చి తినేసాం. ఆయన ఆరోగ్యంగా ఉపవాసం లేడు. 40 రాత్రులు 40 పగలు అన్న పానీయాలు ఏమి ముట్టుకోకుండా ఎంతో కఠినంగా ఆయన ఉపవాసం ఉండి ఉన్నప్పుడు దుష్టుడు వచ్చి ఆయన శోధిస్తా ఉన్నాడు. మనకు మత్తయి సువార్త 4వ అధ్యాయం ఇంటికి చదువుకోండి. దుష్టుడు శోధిస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాక్యం అనే ఖడ్గంతో ఆ దుష్టుని ఏం చేశాడు తెలుసా? దేవుడు ఎదురుకిచ్చాడు. వాడు యేసు ప్రభువును విడిచిపెట్టేసి పారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. దేవదూతలు వచ్చి ఆయనకి ఏం చేసింది తెలుసండి? పరిచర్య చేసి అక్కడ సాతాను గారితో దేవుడు మాట్లాడు. దేవుడు వాక్యంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో మాట్లాడు. మన నోటిలో మన హృదయంలో ఏముందని తెలుసండి? దుష్టుడు మనం ఎదిరించాలి అంటే ఏంటి? దేవుని వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి 17వ వచనం, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును మనం ధరించుకున్నప్పుడు దుష్టుడు మనం ఏం చేయగలమంటే అతన్ని తరిమి కొట్టగలం. కనుక ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో మన నోట ఎల్ల వేళలా ఏమనొచ్చండి? దేవుని యొక్క వాక్యమని ఆత్మ ఖడ్గం మనలో ఉన్నప్పుడు దుష్టుడు మనము ఎదుర్కోగలం. ప్రభువును ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, తీసుకున్నారమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. మాట ధ్యానం చేసుకున్న దేవుని వాక్యం అంట సజీవమై, రెండవదిగా బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము గంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించినంత మట్టుకు తూలుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించు. ఈ వాక్యం అనే ఖడ్గం అని ఏం చేస్తుంది తెలుసండి? హృదయం యొక్క ఆలోచనలను ఏం చేస్తుంది తెలుసండి? అది శోధిస్తుంది అన్నమాట, ఖండిస్తుంది అన్నమాట. ఎందుకంటే హృదయం యొక్క ఆలోచనలు ఖండిస్తుందని ఎందుకు రాస్తున్నాడు అంటే, అసలు కేంద్ర బిందువు ఏంటంటే హృదయం అన్నిటికంటేను మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి. అక్కడి నుంచి పుట్టుకొస్తాయి, అన్ని అక్కడి నుంచి పుట్టుకొస్తాయి. కనుక ఈ యొక్క వాక్యం అనే ఖడ్గం ఏం చేస్తుందంటే వాటిలన్నింటిలో కూడా ఏం చేస్తుందంటే తుత్తునీలుగా ఖండిస్తుంది అన్నమాట. వాక్యానికి రెండొచ్చిన ఖడ్గం అని ఎందుకన్నాడు అంటే, బోధించే వాళ్ళకి అంటే ఈ కత్తికి, ఈ వాక్యం అనే కత్తికి 2 వైపులో పోదు. మీరు ఇళ్లలో పోసుకునే కత్తులకి ఎన్ని వైపులు మొదలుంటుందో తెలుసా? ఒకవైపే, అది కూడా తెగేదండి కదండి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు ప్రియమైన, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై, దేవుని వాక్యం ఏంటండి? సజీవమై. దానిలో దేవుని వాక్యం ఏముందనుకున్నామంటే జీవం ఉంది, సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడిగా. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కట్టేది వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలో శోధిస్తుంది. దేవుని వాక్యం వినేవారికి బోధించే వారికి కూడా దేవుని వాక్యం చెప్తుందంటే, మీలో అనేక మంది బోధకులు
కావద్దు అంటారు. ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా, ఏడుగా వాక్యాన్ని దేనితో పోలుస్తున్నాడు అంటే చెప్పండి, ఖడ్గంతో పోలుస్తున్నాడు. ఖడ్గంతో పోలుస్తున్నాడు ప్రభువును ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఆత్మ వాక్య ఖడ్గం మన దగ్గర ఉంటే దుష్టుడు మన దగ్గరికి రానే రాదు. వాక్యం ఉన్నదని మన వాక్యాన్ని మోసుకునడమే కాదు, బైబిల్ మోసుకునడమే కాదు, ఆ బైబిల్ నేను అనారోగ్యంలో తలకింద పెట్టుకోవడమే కాదు. కానీ నేను గడిచిన సండే కూడా నేను చెప్పాను కదా, దాన్ని ఏం చేయాలంటే అనుదినం మనం తప్పనిసరిగా ఏం చేయాలి చెప్పండి, ధ్యానం చేయాలి. దేవునికి మహిమ కలుగు గాక. నేను గడిచిన సండే కూడా నేను చెప్పాను, ఒకవేళ చదవకుండా ఉంటుంటే కనుక తప్పనిసరిగా రోజుకు ఒక అధ్యాయం అన్నా చదవండి, రోజుకు ఒక అధ్యాయం అన్నా చదవండి. ఇంకొకవేళ చదువుకొని అక్కడ ఉన్నారనుకో, మించిపోలేదు సమయము. మీ ఇంట్లో పిల్లలే ఉన్నారు, చదువుకున్న పిల్లలు కనుక ఏంటి వాళ్ళతో కాస్త ఆయిల్ నేర్చుకోండి. ఏబిసిడీలు వద్దు, ఆయిల్ నేర్చుకోండి. తప్పనిసరిగా కొద్దిగా ఒక్కొక్క అక్షరం నేర్చుకుంటూ తప్పనిసరిగా ఒక వాక్యాన్ని చదవటం నేర్చుకోవచ్చు. మన సంఘంలో శోభా సిస్టర్ ప్రభుత్వం నిద్రించి ప్రభు దగ్గర ఉన్నారు. ఆ రీతిగానే మన సంఘంలో చదువుకుని చక్కగా బైబిల్ చదవటం, పాటలు చదువుకుని పాటలు నేర్చుకోవడం. ఆయన స్టెఫన్ భార్య రాణి ఏంటి, ఆవిడ కూడా పొట్ట చింపితే అక్షరం ఒకలేదు. నిజంగా ఆ పిల్లల దగ్గర ఆగిలు నేర్చేసుకుని బైబిల్ చదవడం నేర్చుకుంది, పాటలు తీసుకుని పాటలు నేర్చుకుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చదువుకోవాలి, అక్షరాలు నేర్చుకోవాలని ఒక ఆసక్తి ఉంటే తప్పనిసరిగా మీ పిల్లల దగ్గరే మీరు కొద్దిగా మీరేదో పాండిత్యం సంపాదించాలని కాదు, దేవుని యొక్క వాక్యాన్ని 2 వచనాలలో చదువుకోవడానికి మీకు ఏం చేస్తున్నది ఉపయోగపడతారు. కనుక ప్రభువుని ప్రియ దేవుని తప్పనిసరిగా రోజు బైబిల్ చదవడానికి తీర్మానం చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. మీరు అధ్యాయాలు చదవట్లేదు, ఒక అధ్యాయం అన్నా లేకపోతే ఒక పేరన్నా ఒక 3-4 వాక్యాలు చదవండి. ఆ వాక్యం మన పాదానికి దీపంగా ఉంటుంది, త్రాడు వెలుగు ఉంటుంది, మనల్ని నడిపిస్తాడు. ఆ వాక్యం మనం కడుగుతుంది, పవిత్రపరుస్తుంది, నీటితో పోలుస్తున్నాడు. ఆ వాక్యమే మంత్రగాడు సాతాన్ని ఎదిరించడానికి ఆత్మ కట్టని వల్ల మనం ధరించి వాళ్ళు ఎదుర్కోవడానికి ఉపయోగపడతారు. కనుక ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, 7వదిగా వాక్యం దేంతో పోలుస్తున్నాడంటే చెప్పండి, ఖడ్గంతో పోలుస్తున్నాడు. కనుక ఈ ఆత్మ ఖడ్గమైనటువంటి వాక్యాన్ని తప్పనిసరిగా మనం అందరం కూడా ధరించాలి. 7 మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిగా ఆయన వాక్యము బంగారం కట్టెను, మేలిమి బంగారం కట్టెను కదండి, తేనె కట్టెను, చుట్టూ తేనె ధార కట్టెను, మొదటి మాట మనం ధ్యానం చేసుకున్నాం. 2వదిగా ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము దీపముతోనూ వెలుగుతోనూ వెలుగు వంటిదని దేవుడు మనతో మాట్లాడాడు. 3వదిగా ఆయన వాక్యము అర్థము వంటిదని దేవుడు మనతో మాట్లాడాడు. 4వదిగా ఆయన వాక్యము అగ్ని వంటిదని కదండి, శుద్ధి వంటిదని దేవుడు మనతో మాట్లాడాడు. 5వదిగా ఆయన వాక్యము విత్తనము వంటిదని దేవుడు మనతో మాట్లాడాడు. 6వదిగా ఆయన వాక్యము నీతి వంటిదని దేవుడు మనతో మాట్లాడాడు. 7వదిగా ఆయన వాక్యము ఖడ్గముతో వచ్చి మనతో మాట్లాడాడు. కనుక ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈ వాక్యము మన దగ్గర రావడానికి ఎంతమంది ఎంత రీతిగా ప్రయాసపడ్డారో గడిచిన సండే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. జీవగల దేవుని వాక్యం, ఈ వాక్యం జీవము, ప్రాణము. కనుక ఈ వాక్యాన్ని అనుదినం మీరు ధ్యానించాలి, అనుదినం మీరు చదవండి. ఎలా మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదు, ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది చూడాలో, ఏది చూడకూడదు, ఏది జీవించాలో, ఏది ధరించాలో, అన్నీ కూడా మనకి ఏం చేస్తుందంటే మనకి అర్థం వల్ల మనకి ఏం చేస్తారు తెలుసండి, ప్రతిబింబ చేస్తూ మనకు తెలియజేస్తారు. కనుక ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఈ వాక్యమే కదండి. కనుక ప్రభువుని ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్యని విడిచిపెట్టేవారుగా కాదు, వాక్యని మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు.
వాక్యానుసారంగా జీవించండి. ఆ వాక్యం మనం బ్రతికిస్తుంది, ఆ వాక్యం మనం శుద్ధీకరిస్తుంది, ఆ వాక్యం మనం పరిశుద్ధపరుస్తుంది, ఆ వాక్యం మన పరలోక రాజ్యానికి స్థిరపరుస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మోకరిస్తాం. వినబడిన వాక్యం నిమిత్తం ఒక చిన్న తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, నీ వాక్యము ఎన్నో వందల వాక్యాలు మేము వింటున్నాం కానీ ప్రభువా, ఎన్నో వేల వాక్యాలు మేము వింటున్నాం కానీ మా ప్రభువా, ఒక వాక్యము కూడా నాకు జ్ఞాపకం రావటం లేదు అంటే, నా సహోదరుడా, నా సహోదరి, ఒక వాక్యం కూడా నీకు జ్ఞాపకం రావటం లేదా? ఆ వాక్యము నీలో అది పడగానే దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు కనుకనే, దుష్టుడు దొంగిలించుకుపోతున్నాడు కనుకనే, ఆ వాక్యం నీ హృదయంలో పడగానే దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు కనుకనే ఆ వాక్యం నీ మీద వందనాలు తండ్రి. హల్లెలూయా. యేసు నీకే వందనాలు. నువ్వు నాతో మాట్లాడుతున్నావు ప్రభు. అయ్యా, నీ వాక్యం విడిచిపెట్టువారుగా కాకుండా ఆ వాక్యానుసారమైన జీవితం జీవించే జీవితం నాకు దయచేయి ప్రభు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు ఏలా, నీవు పలికితే
ప్రభు నీ వాక్యం చొప్పున జీవిస్తున్నాయి, ఫలించడాలు తీర్చుతున్నాయి. చిన్న తీర్మానంతో కూడా ప్రార్థన చేస్తున్నాం, తీర్మానంతో కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నీ వాక్యం విడిచిపెట్టేవారుగా కాక వాక్యానుసారం జీవించే జీవితం నేర్చుకుని ప్రార్థన చేస్తున్న దైవజనులు ప్రార్థన ద్వారా వాక్యంతో దైవజనులు ప్రార్థన చేస్తారు. ఆత్మస్వయంలో మాతో ఉండి వాక్యంతో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యానికి వందనాలు స్తోత్రం. వాక్యమైన దేవానికి చెల్లిస్తున్నాం నాయన. వాక్యమైన ప్రభా విత్తనం వంటిదని, నీరు వంటిదని ప్రభా, ఖడ్గం వంటిదని ప్రభా, అద్దం వంటిదని నాయన. యేసయ్య మేలిమి బంగారం కంటే అంటున్నాం నాయన ప్రభా, జుట్టునే దారాల కంటే వాక్యం నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. శుద్ధి వంటిదని నాయన ప్రభా, మరి ఎన్నో మాటల ద్వారా నాయన ప్రభా మాకు హెచ్చరిక చేసిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యానికి వందనాలు స్తోత్రం నాయన ప్రభా. మీరు మాతో మాట్లాడే దేవానికి వందనాలు ప్రభా. మీరు మమ్మల్ని నాయన ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని బ్రతికిస్తున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యానికి వందనాలు. నేను దాసుని నిలబెట్టుకుని నాయన ప్రభా ఎన్నో అమూల్యమైనటువంటి మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తూ నాయన ప్రభా వాక్యానుసారంగా మేము జీవించడానికి నాయన, వాక్యం మాలో ఫలించడానికి నాయన, వాక్యం మాలో నాయన ప్రభా పని చేయడానికి సహాయం చేయండి. పరిశుద్ధునికి స్తోత్రం నాయన. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. వాక్యం ద్వారా దర్శించిన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇతని వాక్యం నీరుగట్టి ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ అమ్మా. సరళంగా జీవితం తీసుకుంటూ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. హల్లెలూయా.